హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే క్రిస్మస్కి ముందు రోజుదనమాట. ఇంక ఇక్కడైతే మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. దోశ బ్యాటర్ అనమాట. నైట్ పులియబెట్టాను, పర్వాలేదు బాగానే పులిసింది. కొంచెం వేడి నీళ్ళతోనైతే కలిపాను అనమాట పిండి. ఇలా చేయడం వల్ల పిండి పులుస్తుంది. ఈ చలికాలంలోని పిండి సరిగ్గా పులవదు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, వర్క్ అవుతుంది. ఇంక ఇక్కడ దోశల కోసం అయితే నేను కొంచెం పిండి తీసేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా అంచులు మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే పిండి ఎండిపోకుండా ఉంటుంది. గిన్నె కూడా కడిగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే దోశలు అయితే స్టార్ట్ చేశానండి వేయడానికి. ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయతో కొంచెం రుద్దుకొని ప్యాన్ని ఎలాంటి ఆయిల్ వేయకోకుండా ఇలాగ దోశ అయితే వేసుకోవాలి ఫస్ట్. ఇది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కదా, హీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక్కసారి హీట్ అయిన తర్వాత మాత్రం దోశలు అయితే మంచిగా వస్తాయి. వాడంగా నాన్ స్టిక్ లాగా అవుతుందండి. ఇంక ఇక్కడ పక్కన అయితే పాలు కూడా కాస్తున్నాను అనమాట. నార్మల్ దోశలు ఒక 3 or 4 వేసాను. ఇంకా ఆ తర్వాత ఎగ్ దోశలు అయితే వేస్తున్నాను. 2 ఎగ్ దోశలు వేస్తాను అనమాట. పిల్లలకైతే వెయ్యను. జాయ్కి ఎగ్ దోశ వేస్తే పైన ఉన్న ఎగ్ వరకు గిల్లుకొని తినేసి ఇంకా అసలు టిఫిన్ తినకుండా అలాగే ఉంటాడు. ఇంకా మా ఆయనకైతే దోశ వేసినప్పుడల్లా ఎగ్ దోశ కావాల్సిందే. ఇంకా తనకేస్తాను కాబట్టి నేను కూడా వేసుకుంటా. ప్రత్యేకంగా నా ఒక్కదానికైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదులేండి, ఎప్పుడో ఒకసారి కానీ తినాలనిపిస్తుంది. ఇంక ఇలాగ 2 ఎగ్ దోశలు అయితే వేశాను. ఇంకా ఆ తర్వాత చట్నీ అయితే ఏం చేయలేదు. నైట్ చేసిన పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఉంటే దాంట్లోకి అంతకుముందు చేసిన టమాటో పచ్చడి ఉంది. ఇంకా అవి 2 వేసేసి ఆ తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగాను అనమాట. ఇంక ఇలాగ గిన్నెలు కడిగిన తర్వాత ఇంతలోకి మా ఆయన కూడా తను తిన్నవి కూడా తీసుకొచ్చేసి పెట్టారు. ఇంకా టిఫిన్ అవి కూడా మొత్తం కూడా కడిగేశాను. ఈ మధ్య ఎప్పుడు పనులు అప్పుడే చేసేస్తున్నాను అనమాట. నైట్ గిన్నెలు కూడా నైటే కడిగేశాను, అందుకని ఇప్పుడు తక్కువ పడ్డాయి. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవడమే బెటర్ అనిపిస్తుందండి నాకు కూడా. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ గిన్నెలు అవుతుంటే కడగలేకపోతున్నా. కడుగుతుంటే మళ్ళీ వాళ్ళు వచ్చేసి మధ్యలోని సింక్కి నాకు మధ్యలోకి వచ్చేసి బుడ్డోడు దూరుతున్నాడు అనమాట. కాళ్ళల్లో వేలాడబడతా గుండ్రంగా తిరుక్కుంటూ ఆడుకుంటున్నారు. ఇంక ఇలా కాదులేని ఎప్పుడు గిన్నెలు అప్పుడే 3-4 సార్లు కడుగుతున్నాను అనమాట రోజుకి. ఎంత కడిగినా మళ్ళీ అవుతూనే ఉంటాయండి ఈ గిన్నెలు మాత్రము. ఇంక ఈ గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత రైస్ కూడా కడిగేసి పక్కకు పెట్టానండి, వాటర్ పోసేసి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి తెలిసిందే కదా, రైస్ అయితే సాఫ్ట్గా ఉంటాయి మెతుకులు అనేవి. అంతేకాకుండా చక్కగా అరుగుతాయంట కూడా, గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి నేను ఎక్కువగా ఇలాగ నానబెట్టి వండడానికి ప్రయారిటీ ఇస్తాను. ఇంక ఇలాగా రైస్ కూడా పక్కకు పెట్టేసి కూరగాయలు అయితే కట్ చేసేసి జాయిన్ అయితే అంగన్వాడికి పంపించేసాను అన్నమాట. ఇంకా క్లిప్స్ అన్నీ అయితే నేను మిస్ అయిపోయినాయి, కొన్ని తీయలేదు, అంటే కుదరలేదన్నమాట. పిల్లలు ఏడిపిస్తుంటే ఇంకా ఫోన్ వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇంక అందుకని ఆ క్లిప్స్ అయితే మిస్ అయినాయండి. ఇంతకీ అసలు విషయం మర్చిపోయినా, అదేనండి, క్రిస్మస్కి షాపింగ్ అయిపోయిందని అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని కూడా. అంటే క్రిస్మస్ చేసుకునే వాళ్ళకి ఎంతమందికి షాపింగ్ కంప్లీట్ అయిపోయిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా న్యూ ఇయర్ అయితే దాదాపుగా అందరూ చేసుకుంటారు కదా, సో ఇంకా న్యూ ఇయర్కి క్రిస్మస్కి కలిపి షాప్ చేస్తారు కదా. నేనైతే షాపింగ్ చేసేసాను. పిల్లలకి మాకు ఒక్కొక్క జత తీసామన్నమాట. ఇంకొక జత తీయాలి, లేదంటే ఊరు వెళ్తాం కదా, ఇంకా అమ్మోళ్ళు వాళ్ళు తీస్తారేమో. అంటే ప్రతి సంవత్సరం పిల్లలకైతే తీసుకుంటారు. ఇంకా మాకైతే పెద్దగా మేము ఇంట్రెస్ట్ చూపించట్లేదు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి. అంతకుముందు అయితే ఎగ్జైటింగ్గా ఉండేది. క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది అంటే కొత్త బట్టలు, లేదంటే కేకులు, ప్రేయర్లు, తెల్లవారుజామున మంచి ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడైతే అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళని చూసుకొని అదే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వ్లాగ్ కూడా నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అలాగే నందిగామలోని కొత్తగా టిక్ టాక్ బజార్ ఒకటి పెట్టారు. దీనిలోని A to Z ఇంట్లో కావాల్సినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇంట్లోకనే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి కదా, రిపేర్ చేసే ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయండి. సింక్ పైపులు కానీ అలాగా అన్నీ ఉన్నాయి. ఆ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలో. ఇంకా ఈ వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.